హోంమంత్రి మీద, పోలీస్ వ్యవస్థ మీద, వీటి మీద, అలాగే అక్కడున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ కావచ్చు, ఇంకా ఇతర జర్నలిస్టు వీళ్ళకి సంబంధించిన వీళ్ళ మీద మీరు ఒత్తిడి తీసుకురావచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. సో అది ఒక్క నిమిషం బాలకోటే గారు, ఇది శ్రీనివాసరావు గారు, ఈ ఒత్తిడి ఇలా ఉంది. ఇక్కడ అమరావతి రైతులేమో ఆ కృష్ణరాజు ఇంటిని ముట్టడించారు, పోలీసులు ఎక్కడికైతే కదలలేదు. ఇంకా ఇప్పుడే తాడికొండ పోలీస్ స్టేషన్లో కూడా తాడికొండ రైతులు కంప్లైంట్ ఇచ్చారండి. కంప్లైంట్ ఇస్తున్నారు సార్, కంప్లైంట్ కాదు కదా, యాక్షన్ కదా కావాలి. చేబ్రోలు కిరణ్ ఎట్లా అరెస్ట్ చేశారండి? భారతి గారు అంటే, భారతి గారు అంటేనేమో మీకు పొడుచుకొచ్చింది కోపం, అంటే నేను సమర్థించట్లా అనడాన్ని. ఆ రోజు అందరికంటే ముందు డిబేట్ నేనే పెట్టా కిరణ్ మీద, అలా అనకూడదని. కానీ ఇంతమందిని ఈ రకంగా మాట్లాడితే ఏది సార్ స్పందన? ఏది? తప్పనిసరిగా ఇంత అభ్యంతరకరమైన భాషలో ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి మీద, అలాగే ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ మీద 100% వాళ్ళ మీద చర్యలు ఉంటాయని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే మధ్యాహ్నం లోకేష్ గారు కూడా వైసీపీ మహిళల మనోభావాలతో ఎంత దారుణంగా ఆడుకుంటుందో ట్వీట్ చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికల తీర్పు ఏంటండి? వైసీపీ విధానాల మీద తీర్పు, ప్రజలిచ్చిన తీర్పు. వైసీపీ వాడిన భాష మీద ప్రజలిచ్చిన తీర్పు. అలాగనే అమరావతి మీద, వైసీపీ వైఖరి మీద ప్రజలిచ్చిన తీర్పు. ఈ 3 తీసుకోండి మీరు. వైసీపీ విధానాల మీద తీర్పు, విధానాలు సమీక్షించుకొని మార్చుకోవాల్సిన అవసరం ఆ ఎన్నికల ఫలితాల తర్వాత ఉంటే ఏమాత్రం మారలేదని. వాళ్ళు మారండి, 2 వాళ్ళు మారరు, కానీ మీరు మారలేదనే కదా ఇప్పుడు డౌట్. నేను ఇంత చెప్పానండి, వాళ్ళు మారరని దీనివల్ల అర్థమవుతుంది. మేము మారాల్సిన అవసరం ఉంది అని నేను కూడా చెప్తున్నాను. అయితే దీని మీద తప్పనిసరిగా ఉన్నత స్థాయిలో హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి స్థాయిలో తప్పనిసరిగా హోంమంత్రి గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదని నాకు అర్థం కావట్లా. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఇంతవరకు హోంమంత్రి గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదో మరి నాకు అర్థం కావట్లేదు. మరి ఆవిడ అవైలబుల్ లేరా స్టేట్లో, ఎటన్నా వెళ్ళారా ఏంటి తెలియదు నాకు. బట్ నిజానికి నేను కూడా కాల్ చేశా, ఆవిడ ఏమైనా స్పందిస్తారేమో అని. చూస్తారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి చర్య లేదు అని రైతులు భావించారనుకోండి, ఒకరోజు చూస్తారు, రెండో రోజు జగన్ ఇల్లు ముట్టడించవచ్చు కదా. వాళ్ళు ముట్టడించడం ఎందుకు సార్? మీరేం చేస్తారు సార్? మీరేందే సైన్స్, పోలీసు, ప్రభుత్వము, వ్యవస్థలు ఏం చేస్తాయి అంటే, మొత్తంలో రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ వేశ్యలు అని వాళ్ళు మాట్లాడితే, అలా మాట్లాడిన వాళ్ళ మీద చట్టం కదా స్పందించాలి. వాళ్ళు ముట్టడిస్తారు, మీరు చేయకపోతే మిమ్మల్ని ముట్టడిస్తారు. వాళ్ళు మీరు చేయకపోతే వీళ్ళు ముట్టడిస్తారు, పోలీసుల్ని ముట్టడిస్తారు, వాళ్ళని ముట్టడిస్తారు, అందరినీ ముట్టడిస్తారు. ముట్టడించే కార్యక్రమంలో అమరావతి ఉద్యమం చాలా నేర్పింది జనానికి. వాళ్ళు ముట్టడిస్తారు, కానీ ముట్టడించేదాకా ఎందుకు ఏమి చేస్తున్నారు అనేది చర్చ. ఎనీవే శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, ఇప్పుడు చూసిన తర్వాత ఈ వరలక్ష్మి గారు, బాలకోటే గారు ఎవరొకళ్ళు ఇనిషియేటివ్